ఎవ్రీడే న్యూస్లో చూస్తున్నాం లాస్ట్ 1 వీక్ నుంచి చైనా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ పాండమిక్ హెచ్ఎంపీవీ వైరస్ ద్వారా అని. బట్ నథింగ్ టు వరీ, హెచ్ఎంపీవీ వైరస్ ఇస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఇండియా అండ్ డెఫినెట్లీ ఇంతకు ముందు కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇట్ ఈస్ లైక్ అ సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్ అంతే. దీనికి ఏమి మేజర్ వ్యాక్సిన్ ఏమీ లేదు. సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చి ఓన్లీ అది సీరియస్ అవుతేనే ఇట్ కాజెస్ నిమోనైటిస్ అండ్ మోస్ట్ ససెప్టబుల్ పేషెంట్స్ పీపుల్ హూ హ్యావ్ ఆస్థమా. నార్మల్ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ కానీ ఆస్థమాటిక్ పేషెంట్స్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్కి కొంచెం సీరియస్ అవుతుంది, అంతేకాని నార్మల్ పేషెంట్స్లో ఒక సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో నథింగ్ టు వరీ అబౌట్ దిస్. అండ్ దీనికి ప్రెజెంట్లీ ఏమి వ్యాక్సిన్ లేదు, జస్ట్ నార్మల్ రెగ్యులర్గా ఇచ్చే మెడికేషన్స్ తోటే ఇది సబ్సైడ్ అయిపోతుంది. అండ్ COVID-19 లాగా ఇది ఇంకొక పాండమిక్ అవ్వచ్చా అంటే డెఫినెట్లీ మోస్ట్ ప్రాబబ్లీ అవ్వకపోయే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ మధ్యన చిల్డ్రన్లో ఈ వేరియంట్ ఎక్కువ చూస్తున్నాం కాబట్టి చిల్డ్రన్ జస్ట్ బీ వెరీ కేర్ఫుల్. రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ హ్యాండ్ వాషింగ్ అండ్ వేరింగ్ అ మాస్క్, క్రౌడ్లో వెళ్ళినప్పుడు మాస్క్ ఖచ్చితంగా వేసుకోండి, రెగ్యులర్గా హైజీనిక్గా ఉండి మంచి ఫుడ్ తీసుకోండి. మెయిన్ థింగ్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది మంచిగా పెట్టుకుంటే ఏ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. అన్నెసెసరీలీ పానిక్ అయితే అవ్వకండి.